చాలా చాలా ఆశలు పెట్టుకునుంటావు ఆ హోదా గురించి. ఇకపై ఆ హోదా నీకు ఎన్నటికీ లభించదు. నా దృష్టితో మీరు చూస్తే నిజంగా ఒక తల్లికి తన బిడ్డ కంటే ఏ హోదా గొప్పది కాబోదు, అలాగే ఏ పదవి కూడా. మా ఆలోచన విధానంలో ఎవరైనా స్త్రీ మహారాణియే అయినా లేక సామాన్యురాలే అయినా ఆమె జీవితానికి సంపూర్ణత్వం కేవలం తల్లైనప్పుడు మాత్రమే చేకూరుతుంది. మీరు నా గురించి ఎలాగైనా అనుకోండి, కానీ నా మనసు మాత్రం మీకు పుట్టబోతున్న మీ బిడ్డకి శుభాన్నే కోరుకుంటుంది. ఆ దేవుడు మిమ్మల్ని, మీకు పుట్టబోయే సంతానాన్ని కాపాడుగాక. నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ప్రణామాలు అత్తయ్య గారు. జోధా, నా బంగారు తల్లి, రా తల్లి, కూర్చో. నేను చాలా ఆందోళన చెందాను. నిన్న మీరు అజ్మీర్కి కాలినడకన వెళ్తానన్నప్పుడు నేను చాలా కంగారు పడ్డాను. కూతుర్లంటే అలాగే ఉంటారు జోధా. వాళ్లు తమ తల్లిదండ్రులకు సంబంధించిన అన్ని విషయాల్లో ఆందోళన చెందడం సహజం. ఇప్పుడు మీకు ఏ ఆందోళన లేదు. రుకయ్య బేగం మీ ఆందోళన మటుమాయం చేసేశారు. ఇక మీ విషయంలో నాకు ఎలాంటి కలవరమూ లేదు. ఇక రుకయ్య బేగం విషయంలో నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి ఆలోచనల వల్లే నువ్వు మిగతా అంతఃపుర కాంతల కంటే విభిన్నంగా ఉంటావు. సాధారణంగా అంతఃపురంలో ఉన్న బేగములలో ఏ ఒక్కరైనా గర్భవతి అయినప్పుడు ఆ వార్త తెలిసి మిగతా బేగములంతా అసూయపడతారు. కానీ ఈ వార్త నీకెంత సంతోషం కలిగించిందో నీ మొహం చూస్తేనే తెలుస్తోంది. ఇది చూసి నా సంతోషం రెట్టింపవుతోంది జోధా. నీ వంటి విశాల భావాలు గల ఆడపిల్ల మొగలాయి సామ్రాజ్యపు కోడలైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తమరు ఆనందంగా ఉండడమే అన్నిటికీ మించిన శుభకరమైన సంగతి కదా. నాకిక సెలవిప్పించండి. ఒక్క క్షణం ఉండు జోధా. నఫీసా. అత్తయ్య గారు, నేను తీపి తినడం అయిపోయింది. ఇది నా తరపున నీకు శుక్రియ చెప్పుకోవడం జోధా. నువ్వు ఆగ్రాలో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ సామ్రాజ్యపు అదృష్టమే మారిపోయినట్టు అనిపిస్తోంది. ఈ సామ్రాజ్యానికి నువ్వు ఖుదా ఇచ్చిన కానుకవి జోధా. ఖుదా దయవల్ల రుకయ్య ఇప్పుడు నాకు కలిగించిన ఆనందమే నువ్వు కూడా మునుముందు నాకు కలిగించాలని నేను ఎంతో ఆశిస్తున్నాను. ఖుదా చాలా దయగలవాడు. మీ సౌందర్యం అత్యంత కాంతివంతంగా వెలిగిపోతోంది రుకయ్య బేగం. గుల్బదన్ అత్తయ్య, మీరా? సంబరానికి కట్టుకునేందుకు గాను మీకోసం ఈ దుస్తులు తీసుకొచ్చాను. కానీ మీరు అంతగా ఇందులో శ్రమే ఉంది. ఇది ఒక ఆనవాయితీ. ఎవరైనా స్త్రీ తల్లి కాబోతున్నప్పుడు ఆ స్త్రీ పుట్టింటి వాళ్లు దుస్తులు పంపిస్తారు. మీ తండ్రైన మా అన్న స్వర్గస్థులయ్యారు కదా. ఇప్పుడు ఆయనకి చెల్లిగా ఇది నేను నిర్వర్తించవలసిన కర్తవ్యం. ఈ ఆనవాయితీ నేను పాటించాలి. తీసుకోండి. ఎంతో అందంగా ఉన్నాయి అత్తయ్య. శుక్రియా. మీరు సంబరానికి ఇవి ధరించినప్పుడు మీరు మరింత అందంగా కనిపిస్తారు. మీరిద్దరూ ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? నేను రుకయ్యకి కానుకివ్వాలని వచ్చాను జలాల్. ఇక నాకు సెలవిప్పించండి. మాకెంతో సంతోషంగా ఉంది రుకయ్య. ఎటు చూసినా సన్నాహాల కోలాహలం భవనాన్ని అత్యంత వైభవంగా అలంకరిస్తోంది. ఇక ఈ హడావుడి చూస్తే ఏదో మాకు పెళ్ళవుతున్నట్టుగా ఉంది. ఇదేనా మీ అత్తగారు మీకిచ్చిన బహుమతి? ఇది కాదు. సంబరానికి కట్టుకోవడానికి ఆవిడ నాకు అత్యంత విలువైన దుస్తుల్ని కానుగ్గా ఇచ్చారు. ఇదే నేను రేపు విందు కట్టుకోబోతున్నాను. మరి ఇదేమిటి? ఇది మీ నూతన బేగం జోధా ఇచ్చిన కానుక. చూసారుగా ఎంత పెద్ద కానుక ఇచ్చిందో. మీ అరచేతికి సరిగ్గా సరిపోతుంది.
ఇదేంటి చదరంగంలో గెలిచిన ఆవిడ గారి తెలివితేటలు. ఆవిడ కానుక చివరికిచ్చింది ఒక చెంచానా? ఇందులో ఇంకేదో ఉంది రుకయ్య. ఏదో లేఖలా ఉంది. చదవండి ఒకసారి. ఫిర్యాదు చేస్తూ రాశారా లేక విన్నపం చేసుకున్నారా? ఇది ఏదైనా కానీ మాకు చదవడం రాదని మీకు తెలుసుగా. మీరే చదవండి. ఒక చిన్నారి పొన్నారి కేరింతలు అందరికీ కలిగిస్తాయి పులకింతలు. ఈ కేరింతల్ని ప్రసాదించినందుకు భగవంతుడా నీకు శతకోటి వందనాలు. నీకు అమృతతుల్యం కావాలి. నీ జీవితంలో అనుక్షణం ప్రతిక్షణం సూర్యచంద్రుల లలాటం మెరవాలి. నీ కన్నులు కమలాల్లా వికసించాలి. ఈ లోకం మొత్తం నీకై అండగా నిలవాలి. నలుదిశలా నీ కీర్తి ప్రతిధ్వనించాలి. నీ భవిష్యత్తు అత్యంత ఉజ్వలం కావాలని కోరుకుంటోంది ఈ జోదా మనసారా. తను మనసుతో రాసినట్టుంది. మనసులో మాట స్పష్టంగానే ఉంది జలాల్. నా దయని పొందడానికి ఇది కేవలం ఒక విధానం. ఇక ఈ చెంచాని చూస్తేనే తెలుస్తోంది తన నక్క వినయాలేంటో. ఒక చిన్నారి పొన్నారి కేరింతలు అందరికీ కలిగిస్తాయి పులకింతలు. ఈ కేరింతల్ని ప్రసాదించినందుకు భగవంతుడా నీకు శతకోటి వందనాలు. నీకు అమృతతుల్యం కావాలి. నీ జీవితంలో అనుక్షణం ప్రతిక్షణం సూర్యచంద్రుల లలాటం మెరవాలి. నీ కన్నులు కమలాల్లా వికసించాలి. ఈ లోకం మొత్తం నీకై అండగా నిలవాలి. నలుదిశలా నీ కీర్తి ప్రతిధ్వనించాలి. నీ భవిష్యత్తు అత్యంత ఉజ్వలం కావాలని కోరుకుంటోంది ఈ జోదా మనసారా. ఎప్పుడు చూసినా ఏదో నూతనంగా చేస్తూ ఉంటారు ఆమీరు రాకుమారి. మాకేమో మీ గురించి ఆలోచించే ఉద్దేశం ఉండదు. అయినప్పటికీ కూడా మేం మీ గురించి ఆలోచించే పరిస్థితి కల్పిస్తున్నాం. మీరు మాకు ఆనందం కలిగించడానికి రాలేదు, కానీ మీరు మా కుమారుడికి ఆనందాన్ని కలిగించడానికి రావటం మమ్మల్ని కదిలిస్తోంది. అంతా కృష్ణయ్య దయ. కొన్ని రోజుల క్రిందట అమ్మా నాన్నలు వచ్చి వెళ్లారు. ఇప్పుడిక అన్నయ్యలు రాబోతున్నారు. మోతి, నీకేమైంది? నీ మొహం ఎందుకలా వెలవెలబోతుంది? లేని ఆనందం ఉన్నట్టుగా నటించడం నా వల్ల కాదు. నేను ఎంత చెప్పినా వినకుండా మీరు కానుక పట్టుకుని రుక్కయ్య బేగం దగ్గరికి వెళ్లారు. ఏం జరిగింది? అవమానమే జరిగింది కదా. చూస్తూ ఉండండి, ఈ ఉత్సవంలో కూడా ఆమె ఏదో ఒక సాకు వెతుక్కొని మిమ్మల్ని అవమానపరుస్తుంది. మోతి, ఇలాంటి శుభ సమయంలో నిరుత్సాహంగా మాట్లాడకూడదు. ఆవిడలా అనుకుందంటే అది ఆవిడిష్టం. దాని గురించి మనం ఎందుకు మనసు పాడు చేసుకోవాలి? నేను మాత్రం రుక్కయ్య బేగం ఉత్సవంలో మనస్ఫూర్తిగా పాల్గొనిపోతున్నాను. బేగం సాహెబా, అభివాదాలు. షెహన్షా గారు ఏం చేస్తున్నారు? అందరూ వెళ్ళిపోండి. ఒక చిన్నారి పున్నారి కేరింతలు అందరికీ కలిగిస్తాయి పులకింతలు. ఈ కేరింతల్ని ప్రసాదించినందుకు భగవంతుడా నీకు శతకోటి వందనాలు. నీకు అమృతతుల్యం కావాలి. నీ జీవితంలో అనుక్షణం ప్రతిక్షణం సూర్యచంద్రుడు లలాటంపై మెరవాలి. నీ కన్నులు కమలాల్లా వికసించాలి. ఈ లోకం మొత్తం నీకు అండగా ఉండాలి. నలుదిశలా నీ కీర్తి ప్రతిధ్వనించాలి.
నీ భవిష్యత్తు అత్యంత ఉజ్వలం కావాలని కోరుకుంటోంది ఈ జోధా మనసారా. చాలా గొప్పగా రాశారు మీరు. ప్రశంసలకు ధన్యవాదాలు. కానీ నేను ఈ కవితని రుకయ్య బేగంకి కానుగ్గా ఇచ్చానే. మాకు తెలుసు, ఆవిడే అది మాకు చదివి వినిపించారు. ఏదో చాలా గొప్పగా ఉందనిపించింది, కానీ మేము అర్థం చేసుకోలేకపోయాం. అందుకే తెలుసుకోవాలని మీ దగ్గరకు వచ్చాం జోధా. తమరికది కంఠస్థమైనప్పుడు అర్థం కాకుండా ఎలా ఉంటుంది? మీరంత తెలివిలేని వారు కాదు కదా షహిన్షా. తెలివిలేని వాళ్ళం కాదు కనుకనే ఆ మాత్రం అర్థం చేసుకోగలిగాం. చాలా గొప్ప మాటల్లో మీరు పుట్టబోయే మా వారసుని మెచ్చుకున్నారని అర్థమైంది. మేం కేవలం దాని అంతరార్థం ఏంటో తెలుసుకోవాలని వచ్చాం. నేను ఆ చెంచాని ఎందుకు కానుకగా ఇచ్చానంటే, పిల్లవాడు తొలిసారిగా ఆ చెంచాతోనే భోజనం చేయాలి అని. ఇక కవితకి అర్థం చాలా సులభంగానే ఉంది. నేను దేవుణ్ణి ఏం వేడుకున్నానంటే, ఆ బాలుడి ఆయుష్ దీర్ఘంగా ఉండాలని, అతని భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని, సూర్యచంద్రుల కాంతి లాగానే ఆ బాలుడు కీర్తి విశ్వమంతటా వెలుగొందాలని, ఆ బాలుడు ఎంతటి వీరుడు కావాలంటే ఈ లోకంలోని వారందరూ అతని కోసం వారి ప్రాణాలు బలివ్వడానికి సిద్ధపడాలని, సాగరంలో ఎన్ని నీళ్లున్నాయో అంతటి ఆనందాలు అతని జీవితంలో ఉండాలి, అతని కీర్తి నలుదిశలా ప్రతిధ్వనించాలని. మాషా అల్లా, ఎంత గొప్పగా అన్నారు. తమరి పదాలు తమ కానుకని అత్యంత అమూల్యమైనవి చేసేశాయి. ఉత్సవానికి నేను ఇంకా సిద్ధం కాలేదు షహిన్షా. వ్యవధి చాలా తక్కువగా ఉంది. ఈ పద్ధతి కూడా బాగానే ఉంది. ఇప్పుడు నేనేమన్నానని? ఆ మాట అనకుండానే మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు, అంతేగా? ఎవరు ఎలా మాట్లాడినా సరే నీకు అనుకూలంగా మార్చేసుకోవడం తమరి అలవాటనుకుంటా. మీ అలవాటు కూడా అలాంటిదేలేండి. కానుకలు ఇస్తుంటారు, కవితలు రాసి పంపుతుంటారు. మాకివాళ ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంలో మేం దాసీలందరికీ కానుకలు తెప్పించాం. దయచేసి బహుమతులు స్వీకరించండి. తమరి ఆదేశం పాటిస్తాం షహిన్షా. బాద్షాకి రుకయ్య బేగంకి ఆమెర్ తరపున ఈ కానుకలు స్వీకరించండి. వీటన్నిటినీ ఒకసారి రుచి చూడండి. రుచి చూసి ఇవి రుకయ్య బేగంకి ఇవ్వచ్చో లేదో నిర్ధారించండి. మాన్సింగ్, ప్రణామాలు నాన్నగారు. నిన్ను క్షేమంగా చూసి చాలా సంతోషంగా ఉంది. నేను క్షేమంగానే ఉండి తీరాలిగా నాన్నగారు. అప్పుడేక నేను జోధా అత్తయ్య యోగక్షేమాలు చూసుకోగలను. ఏమండి, మీరిప్పుడు లోపలికి తీసుకెళ్లిన వారు వదిన గారికి అన్నయ్యలు అవుతారు కదా? అవును. ఈ ముగ్గురు ఎవరంటే, నేను ప్రాణాలకు తెగించి బంధించింది వీరిని. చివరికి మీ అన్నగారు వాళ్ళని విడుదల చేయమన్నారు. ఇదిగోండి, మీ అమృత తీర్థం స్వీకరించండి.
ఈ మొహరిల్ని పేదవారికి పంచిపెట్టండి. ఓహో, ఉత్సవం వేళకి ఆదం ఖాన్ గారు తిరిగి వచ్చేసారే. అవును, మధురలో తిరుగుబాటు అణిచేశాక వీరి వైఖరి మరింత మిడిసిపడుతుంది. అది ఎలా ఉన్నా వీరుడిగా మాత్రం తిరుగులేనివాడు ఆదం ఖాన్. అతని బుద్ధే మంచిది కాదు. హుజూర్, ఏదైనా సమస్య? మీరు లోపలికి వెళ్ళండి, నేను అమ్మగారిని కలుసుకొని వస్తాను. ఇదిగో ఇది నీకు, నువ్వు కూడా తీసుకో. నువ్వు కూడా తీసుకో. పుట్టబోయే మొగలాయి సామ్రాజ్యపు వారసుడు క్షేమానికై ప్రార్థనలు చేయండి. ఆదాబ్ మహామంత్రిని గారు, జనాబ్ ఆదం ఖాన్ గారు మదర్లో తిరుగుబాటు అణిచివేసి తిరిగి వచ్చేశారు. వారు విజయం సాధించారు. ఎక్కడున్నాడు ఆదం ఖాన్? అర్థం లేదమ్మా, ఇంత అనర్థమా? చిల్లి గవ్వ కూడా చెల్లని ఆ బానిస ఇంకా బ్రతికే ఉంది. ఈ వ్యవహారాన్ని తొక్కి పట్టేస్తానని నువ్వన్నావు, కానీ ఇంతవరకు చేసిందేమీ లేదు. అది బ్రతికే ఉంది. రేషం, కాసేపు నువ్వు బయటికి వెళ్ళు. ఎందుకంటే మా తెలివైన అబ్బాయికి లోకం గురించి తెలియదు, లోకం పోకడా తెలియదు. అమాయకుడైన నా కుమారుడు ఆదం ఖాన్కి ఎప్పుడు తన నోరు విప్పాలో, అది ఎప్పుడు మూసుకుని ఉండాలో తెలియనే తెలియదు. అందుకని నేను తనతో ఒంటరిగా కొంచెం మాట్లాడదలిచాను రేషం. అందువల్ల నువ్వు ఇప్పుడు చెప్పు. నువ్వు ఎప్పుడు చూసినా నా నోరు మోయించాలని చూస్తావెందుకో? ఎందుకంటే నువ్వు ఎప్పుడు నోరు విప్పినా జరిగేది మృత్యువుకి నువ్వు మరింత చేరువు కావడం. నేను కోరుకునేది నువ్వు ఈ వ్యవహారంలో కొంచెం మౌనంగా ఉండు ఆదాం. నువ్వు నన్ను ప్రశ్నించావు కనుక నేను నీకు జవాబు చెప్తాను. మోతీబాయిని నోరు విప్పకుండా శాశ్వతంగా నోరు నొక్కేయాలని నేను ప్రయత్నం చేశాను గానీ చివరికి ఆ జలాల్ ఆఖరి క్షణంలో తన తీర్పు మార్చేసుకుని మోతీబాయిని మన్నించి వదిలేశాడు. పోనీలే, జరిగిందేదో జరిగింది. కానీ అసలు రహస్యం ఏమిటంటే మోతీబాయి ఈ వ్యవహారంలో ఇక తను నోరు విప్పి మాట్లాడదు. అలాగే నువ్వు కూడా ఈ వ్యవహారాన్ని మరిచిపోయినట్లయితే అది నీకు నాకు అందరికీ మంచిది కాగలదు ఆదాం. అందువల్ల నువ్వు ఇక వెళ్లి ఉత్సవంలో ఆనందంగా పాల్గొనవచ్చు. అమీజాన్, నాకేమనిపిస్తోందంటే నీ పట్టు జలాల్ మీద రాను రాను సడలిపోతుందనిపిస్తోంది. నువ్వు నా సంగతి పక్కన పెట్టు, నీ అభివృద్ధి గురించి కాస్త ఆలోచించుకో. నా అభివృద్ధి గొప్పగా జరుగుతోంది అమీజాన్. నేనక్కడ మధురలో తిరుగుబాటును అనగదొక్కొస్తున్నాను. బహుశా ఈ సంగతి నీకు తెలియనట్టు లేదు. అందుకని అదేదో నేనే నీకు తెలియచేస్తాను. ఇవాళ జరుగుతున్న ఉత్సవం నీ విజయం సందర్భంగా కాదు, రుకయ్యకి సామ్రాజ్యపు రాజమాత హోదా లభించబోతోంది. ఆ సందర్భంగా ఈ ఉత్సవం, అర్థమైందా? హెచ్చరిక! అప్రమత్తంగా ఉండండి. హెచ్చరిక! జోదా బేగం గారు వేం చేస్తున్నారహో! మహారాణి గారు, అంతఃపుర ఏలిక రాణి గారు రుకయ్య బేగం సుల్తాన్ వేం చేస్తున్నారహో! హెచ్చరిక! జగదేక వీరుడు, హిందూ దేశపు ఏకైక పాలకుడు చక్రవర్తి గారు జలాలుద్దీన్ మొహమ్మద్ వేం చేస్తున్నారో!